కొత్తగూడెం జిల్లా కుదునూరు గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, తహసీల్దార్ భరణిబాబుతో పాటు పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. సీతమ్మ సాగర్ కరకట్ట పనుల్లో అవకతవకలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై పొదెం వీరయ్య విరుచుకుపడ్డారు. అసలు ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా అంటూ ధ్వజమెత్తారు. ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు ప్రజలకు డిజైన్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఇకనైనా సర్వే జరిపి రీడిజైన్ చేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి బ్రెయిన్ పనిచేయడం లేదు. ఈ ప్రాజెక్టు కట్టడం వలన దుమ్మగూడెం గాని, చెర్ల గాని, భద్రాచలం గాని రూపాయి లాభం లేదు. ఒక ఎకరాకు నీళ్లు రావు మన ప్రాంతానికి. ఒక్కరికి ఏం లాంటి లాభం లేదు. ఒకటి ఏం చేస్తారంటే గిరిజన ప్రాంతం అనే ఒక సాకు చెప్పి గిరిజనులకు, గిరిజనేతరులను అందరినీ అట్లా భేదాభిప్రాయం చూపెడతారు. ఎందుకంటే అన్న చెప్పిండు ఇంతకు ముందు 170 యాక్ట్ అని. ఇక్కడ 170 యాక్ట్ ఏముండదు. తహసీల్దార్ గారు అందరం ఒక అన్నదమ్ములే బతుకుతున్న వీళ్ళందరూ కూడా 1950 కంటే ముందు వాళ్ళే.